దేవుని వాక్యములో నుండి మనం ఆరాధనలను వెళ్ళబోయే ముందుగా దేవుని వాక్యము నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం. ఆ వాక్యం చేత మనం పురుకొల్పబడిన వారమై దేవుడికి కోరిన ఆరాధన తీసుకుని వచ్చినట్లుగా ప్రభువు మనలందరినీ తన పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని సిద్ధపరచును గాక. ప్రభునందు నా ప్రియమైన సహోదరి సహోదరులారా, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం మనం కలిసి చదువుకుందాం. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం మనం కలిసి చదువుకుందాం. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియో చేయలేడు. మరలా చదువుకుందాం ఈ మాట. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేడు. దేవుడు ఈ మాటలు ఆస్వాదించి దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మనందరితో మాట్లాడినట్లుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు తన పరిశుద్ధాత్మ ద్వారా మనందరికీ ఈ వాక్యము విరిచి దేవుడు పంచిపెట్టుగా ప్రభు మనకు సహాయం చేయనుగాక. కాబట్టి ఇక్కడ ఈ యొక్క ఉదయకాల సమయం ముందు దేవుని మనం ఆరాధించటానికి, దేవుని మనం గణపరచటానికి, దేవుని మనం హెచ్చించటానికి మనం ఈ స్థలానికి వచ్చి ఉన్నాం. చాలా దినాలు తర్వాత దేవుడు మరలా ఇలాగ మందిర ఆవరణలో కూడడానికి, మందిర ఆవరణలో చేరువచ్చి దేవుని గణపరచటానికి దేవుడు మనకిచ్చిన గొప్ప ఆధిక్యత కొరకై దేవునికి మనం ఎంతో రుణస్థులమై ఉన్నాం. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఆరాధన కొరకై మనం వచ్చాం. కాబట్టి ఆరాధన ఏమిటి అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ పౌలు అపోస్తలుడు తిమోతికి రాసిన పత్రికలో తిమోతితో అంటున్నాడు, ఓ తిమోతి, మనము నమ్మదగని వారము, ఆయన నమ్మదగిన దేవుడు. కాబట్టి ఆరాధన అంటే ఏంటంటే మనం ఎప్పుడైతే ఆయన చూస్తామో, మనం చూసుకుంటామో అదే ఆరాధన. మనం ఆయన చూసినప్పుడు, మనం చూసుకున్నప్పుడు వచ్చేటువంటి మాటలే ఆరాధన. దీనికి ఇంకా అర్థం అవ్వాలంటే ఈ లోకంలో గొప్ప దైవ సేవకుడు మార్టిన్ లూథర్ అనే గొప్ప దైవ సేవకుడు ఇలాగ చెప్పాడు, దేవునితో చెప్పాడు, దేవా, పరిశుద్ధత అంటే ఏమిటో నాకు తెలియదు, పాపం అంటే ఏమిటో నీకు తెలియదు. చూడండి, ఏంటంట, పరిశుద్ధత అంటే మానవుడికి తెలియదంట, పాపం అంటే దేవునికి తెలియదంట. కాబట్టి పరిశుద్ధత కలిగి, పవిత్రత కలిగి ఆయన జీవించుచున్నటువంటి దేవాది దేవుడు ఈ పరిశుద్ధతతో, అందుకే యెషయా గ్రంథము 6వ అధ్యాయములో ఆయన పరిశుద్ధతను చూసి దేవదూతలు సైతము, శరాయిపులు సైతము అవి కళ్ళు మూసుకునుచు ఆ పరిశుద్ధతను తట్టుకోలేకపోతా ఉన్నాయి. కాబట్టి అలాగే మన జీవితంలో కూడా దేవుడు ఎవరో అని ఎరిగినప్పుడు మాత్రమే ఆయన ఆరాధించగలం. ఆయన యొక్క మహిమ, ఆయన యొక్క ఘనత, ఆయన యొక్క ప్రభావము, ఆయన శక్తి, అలాగే మన యొక్క బలహీనత, మన యొక్క పాపము, మన యొక్క చేతకాంతనము మనం గమనించినప్పుడే దేవుని మనం ఆరాధించగలం. అందుకే మార్టిన్ లూథర్ గారు ఏం చెప్పాడంటే, అయ్యా, పాపమేంటో నీకు తెలియదు, పరిశుద్ధత ఏంటో నాకు తెలియదు. కాబట్టి ఆ పరిశుద్ధత ఇవ్వడానికి పాపలోకంలోనికి మీరు దిగి వచ్చారు. కాబట్టి అలాగే ఇక్కడ పౌలు అంటున్నాడు, అయ్యా, మనము నమ్మదగని వారం, ఆయన నమ్మదగిన దేవుడు. కాబట్టి నమ్మదగిన దేవుడు మన కొరకు ఏమి చేశాడు? నేను విపులముగా కొంచెం త్వరగా నేను ముగిస్తా. ఇక్కడ పౌలు అంటున్నాడు, నమ్మదగని వారము, ఆయన నమ్మదగిన దేవుడు. కాబట్టి ఆయన నమ్మదగినత్వం ఏంటి, మనమేంటి? మనం యొక్క జీవితం చూస్తే చూడండి, కీర్తనకారులు దేవుణ్ణి ఏమన్నారంటే, నీ విశ్వాస్యత అంతరిక్షమును ఏం చేస్తుంది, అంటుచున్నది అన్నాడు. కాబట్టి దేవుడు నీతిమంతుడు, మనము అనీతిమంతులం. దేవుడు పరిశుద్ధుడు, మనము పాపులం. చూడండి, దేవుని వైపు చూస్తే
దేవుని యొక్క విశ్వాస్యత అంతరిక్షం అంటుచుందంట. మన వైపు చూస్తే మనం ఎవరమంట? కాబట్టి అయితే అలా అయినను సరే దేవుని వాక్యం చెప్తుంది మనము నమ్మదగని వారం. కాబట్టి ఆయన నమ్మదగినటువంటి దేవుడు. అయితే దేవుని వాక్యం చెప్తుంది ఆయన నమ్మదగినత్వము అంట. ఆయన యొక్క నమ్మదగినత్వము ఏం చెప్తుంది? రండి, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనం చూడండి. మన ప్రభువైన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఈ మాట మీరు గమనించండి. ఇక్కడ పౌలు తిమోతితో చెప్తున్నాడు, ఓ తిమోతి, ఈ లోకములో ఎలాంటి వారైనా దేవుని దృష్టిలో ఎవరంట? నమ్మదగని వారం. కానీ దేవుడు ఎవరంట? నమ్మదగినటువంటి వాడు. మరి ఆయన నమ్మదగినత్వము 5 ఆశీర్వాదాలు మనం తీసుకుని వచ్చింది. దూరంగా కూర్చుంటూ చాలా ఉత్తమం. మీకు దూరం వెనక్కి వెళ్ళండి, ఇంకా పర్లేదు, ఏమైనా ఉంటే ఇటువైపు రావచ్చు మీరు. కాబట్టి నమ్మదగినత్వము బట్టి ఇక్కడ అన్నాడు 5 అందుకే ఇక్కడ తిమోతితో అన్నాడు, ఓ తిమోతి, దేవుడు నమ్మదగిన వాడు, మనము నమ్మదగని వారము అన్నాడు. మరి దేవుని నమ్మదగిన దేవుడు మన కొరకు ఏం కార్యం చేశాడు అంటే ఇక్కడ పౌలు ఇక్కడ కొరింథీ పత్రికలో రాస్తున్నాడు. ఏమన్నాడు చూడండి, ఏం చెప్పాడు అక్కడ మాట? మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. చూసారా, ఆయన నమ్మదగినత్వము ఏం తీసుకొని వచ్చిందంట? తన కుమారునితో సహవాసము చేయటానికి తీసుకొని వచ్చింది. చూడండి, పౌలు తిమోతికి చెప్తున్నాడు, అయ్యా తిమోతి, మనము నమ్మదగని వారము, దేవుడు నమ్మదగిన వాడు, ఆయన విశ్వాస్యత కలిగిన వాడు, మన విశ్వాసఘాతకులం. ఆయన పరిశుద్ధుడు, మనం అపరిశుద్ధులం. ఆయన పవిత్రుడు, మనము అపవిత్రులం. ఆయన నీతిమంతుడు, మనం అనీతిమంతులం. ఆయన బలమైనటువంటి వాడు, శక్తి కలిగినటువంటి దేవుడు, మనము ఎవరమండి? చేతకాని వారం. కాబట్టి దేవుని యొక్క గొప్పతనాన్ని, మన చేతగానతనాన్ని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడే మన హృదయంలో వచ్చేటువంటి మాటలే ఆరాధన. అందుకనే ఇక్కడ పౌలు కొరింథీ పత్రికలో రాస్తూ అంటున్నాడు, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రిని దేవుడు తన కుమారునితో సహవాసము చేయటానికి మిమ్మల్ని పిలిచాడు. ఎవరిని పిలిచాడంటండి? మనల్ని పిలిచాడు. కాబట్టి నమ్మదగినవాడు. ఆయన నమ్మదగినవాడు కనుక అపరిశుద్ధులమైన మనము, అపవిత్రులమైన మనలను, విశ్వాసఘాతకులైన మనలను, తిరుగుబాటు స్వభావం కలిగిన మనలను ఏం చేశాడంట? తన కుమారునితో సహవాసము చేయటానికి మనల్ని పిలిచాడంట. చూడండి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు చూడండి, దేవుని చూడండి, మనం చూడండి. ఉదాహరణకు మన కుమారుడు కానీ మన కుమార్తె కానీ చెడ్డవారితో స్నేహం చేయటానికి మనం వారిని ఆహ్వానించాం, లేని వారితో సహవాసం చేయడానికి మనం ఆహ్వానించాం. చూడండి, ఇక్కడ తండ్రి అనేటువంటి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారితో సహవాసము చేయటానికి దేవుడు ఏం చేశాడంట? మనలను పిలిచాడంట. మనం ఎలాంటి వారము? కిందన 26వ వచనం నుంచి చూస్తే అక్కడ అంటాడు, ఏ శరీరియు దేవుని ఎదుట ఏం చేయకూడదంట? అతిశయింపకుండునట్లు. చూడండి, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు ఎవరిని దేవుడు పిలిచాడు? ఎన్నిక లేని వారిని, జ్ఞానము లేని వారిని, బలహీనులైన వారిని ఏం చేశాడు? ఏం చెప్పాడండి? చూడండి 27, 29 వచనాలు. లోకములో ఉండు వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు, బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు, ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని
తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడంట. చూడండి, మనం ఎవరము? వెర్రివారం, బలహీనులం, తృణీకరించబడినటువంటి వారం. ఇలాంటి వారిని దేవుడు ఏం చేశాడంట? బలమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారితో సహవాసం చేయడానికి, పరిశుద్ధత పవిత్రత కలిగి, అందుకే హెబ్రీ పత్రికలో పౌలు అపోస్తలుడు రాస్తూ వచ్చాడు, ఆయన పవిత్రుడు, నిర్దోషియు, కల్మషం లేనివాడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి దేవుడు అంట. ఆకాశ మండలము కంటే హెచ్చైనటువంటి దేవుడు ఆయన. అలాంటి ఆయనతో దేనికి పిలిచాడు? సహవాసము చేయటానికి పిలిచాడు. అందుకే ఆయన నమ్మదగిన దేవుడు కనుక బలహీనులైన మనలను, ఎన్నిక లేని మనలను, వెర్రివారైన మనలను యేసుక్రీస్తు ప్రభువారిని అనంత జ్ఞానయగు దేవునితో దేనికి పిలిచాడు? సహవాసము చేయటానికి పిలిచాడు. అందుకే పౌలు తిమోతి అంటాడు, ఓ తిమోతి, మనము నమ్మదగని వారమయ్యా, ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన నమ్మదగిన దేవుడు కనుక బలహీనులైన మనలను యేసుక్రీస్తు ప్రభువారితో సహవాసం చేయటానికి మనల్ని పిలిచినాడు. అది మొదటిది. రెండవ ఆశీర్వాదంలోనికి చూద్దాం రండి. మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనం. మన పాపములను మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. ఈ మాట గమనించండి. నమ్మకత్వములో రెండవ ఆశీర్వాదం. నమ్మకత్వములో మొదటి ఆశీర్వాదం ఏంటి? దేవుని కుమారునితో సహవాసం చేయటానికి దేవుడు మనల్ని పిలిచాడు. రెండవ నమ్మదగినటువంటి ఆశీర్వాదం ఏంటి అంట? పౌలు ఇక్కడ యోహాను భక్తుడు అంటాడు, మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన ఎవరంట? నమ్మదగిన దేవుడు కనుక మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని ఏం చేస్తాడంట? పవిత్రులుగా చేయను. కాబట్టి పాపమును పరిహారము చేయట్లో, పాపములు క్షమించట్లో ఆయన ఎవరంట? నమ్మదగిన దేవుడు అంట. పాపాలు క్షమించట్లో ఎవరైతే ఆయన యొద్దకు వస్తారో, అందుకని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, నా యొద్దకు వచ్చి వారిని ఏమాత్రము నేను త్రోసివేయను అన్నారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఆశీర్వాదం ఏంటంటే, మొదటిదిగా ఆయనతో సహవాసం చేయడానికి మొదటి ఆశీర్వాదము. రెండవ ఆశీర్వాదం ఏంటంటే ఇక్కడ ఆయన పాపాలు క్షమించుటలో కూడా ఎవరంటండి? నమ్మదగినటువంటి దేవుడు. మూడవదిగా చూద్దాం రండి, హెబ్రీ పత్రికలోనికి రండి. 10వ అధ్యాయము 23వ వచనం చూడండి. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనున్నది నిశ్చలముగా పట్టుకొందము. చూసారా? వాగ్దానము చేసిన వాడు ఎవరంట? నమ్మదగిన వాడు గనుక ఏ విషయమంట? నిరీక్షణ విషయమై. అందుకే పౌలు అంటాడు, ఈ నిరీక్షణ మళ్ళీ ఏం చేయదంట? సిగ్గుపరచదు. దీనికి ఉదాహరణకు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల జీవితం అని చూస్తే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తే ఈ అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల గురించి అంట వారు దేవుడు అనిపించుకోవడానికి దేవుడు ఏం చేయడంట? సిగ్గుపడడు. ఏం పడడు? వారు దేవుడు అనిపించుకోవడానికి సిగ్గుపడ్డు. ఇప్పుడు ఉదాహరణకు అబ్రహాం గారు వెళ్ళి, ఇస్సాకు వెళ్ళి, యాకోబు వెళ్ళి, అయ్యా వెళ్ళి ఈయన మా దేవుడు అని పరిచయం చేశాడనుకో, అప్పుడు దేవుడు ఏమంటాడు? అవును, వీళ్ళకి నేను దేవుడును అంటాడు. ఇప్పుడు మళ్ళాంటి వాళ్ళు వెళ్ళి, అయ్యా ఈయన మా దేవుడు అయ్యా అని పరిచయం చేశారనుకోండి, అప్పుడు బైబిల్ ఏం చెప్పింది? మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఏం చెప్పింది? తెలియదు అన్నాడు. చూసారా? కాబట్టి అయితే ఇక్కడ అంటున్నాడు, వారి దేవుడు అనిపించుకోవడానికి సిగ్గుపడని దేవుడు, మనము కూడా యేసుక్రీస్తు ప్రభు వారి సహవాసానికి వచ్చిన మనలను, రెండవదిగా యేసుక్రీస్తు ప్రభు రక్తంతో కడగబడిన మనలను, ఇప్పుడు నిరీక్షణలో కూడా దేవుడు ఎవరంట? నమ్మదగిన దేవుడు. జాగ్రత్త, ఈ మాట గమనించండి. ఏ దేవుడంట? నమ్మదగినటువంటి దేవుడు. కాబట్టి మూడవదిగా
మొదటిదిగా ఆయన సహవాసాన్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. రెండవదిగా మన పాపాలు క్షమించుట్లో నమ్మదగిన వాడు. మూడవదిగా నిరీక్షణలో కూడా ఏంటంట, ఈ నిరీక్షణ మనల్ని ఏం చేయదు, సిగ్గుపరచదు. కాబట్టి విశ్వసించువాడు కలవరపడడు అంటాడు. ఆయన విశ్వాసముంచువాడెవడో. చూడండి, యేసు ప్రభువు చెప్పాడు, యోహాను సువార్త 5:24 అంటాడు, నా మాట విని నన్ను పంపిన వాడిని విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి ఎక్కడికి దాటంట, జీవములోనికి దాటి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి ఒకసారి శిష్యులు వచ్చి, యేసయ్యా, మేము గొప్ప కార్యాలు చేశాము, మాకు దయ్యాలకు లోబడుచున్నావే అని చెప్పారు. అప్పుడు యేసు ప్రభువారు అన్నాడు, అయ్యా, దయ్యాలు లోబడుచున్నావని మీరు సంతోషించొద్దు, కానీ మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నావని సంతోషించండి అన్నాడు. ఇప్పుడు యేసు ప్రభువారు జీవగ్రంథాన్ని చూపించాడా వారికి? ఇప్పుడు మనకు చూపించాడా? ఏం చేశాడు? నమ్మాం. నమ్మకములో ఏముంది? విశ్వాసం ఉంది. విశ్వాసంలో నిరీక్షణ ఉంది. ఈ నిరీక్షణ ఏం చేయదంటే మనను సిగ్గుపరచదు. నేను ఒక మాట ఏం చెప్తాను చూడండి. సైన్స్కును విశ్వాసానికి వ్యత్యాసం. అంటే బైబిల్ ఏం చెప్తుందంటే, విశ్వాసము అనగా చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అంటుంది. ఇప్పుడు సైన్స్ ఏం చెప్తుంది? చూడకుండా ముట్టుకోకుండా అది నిజము కాదని చెప్తుంది. ఒక చిన్న పిల్లలు ఆడుకుంటా ఉన్నారు ఒక స్థలంలో. ఒక భార్య భర్త 2 పిల్లలు ఆడుకుంటా ఉన్నప్పుడు ఒక ప్రొఫెసర్ వచ్చి, అనగా ఆ యొక్క మంచి సైంటిస్ట్ గారు వచ్చి అన్నాడు, అయ్యా, మీరు దేవుని పూజిస్తున్నారు కదా, దేవుని మీరు చూశారా అని అడిగాడు. వాళ్ళు అన్నారు, అయ్యా, మేము దేవుని చూడలేదండి, దేవుని ఏం చేయలేదు, మేము చూడలేదు అన్నాడు. మరి ముట్టుకున్నావా దేవుని అన్నాడు. దేవుని ముట్టుకోలేదు, చూడలేదంటే దేర్ ఈజ్ నో గాడ్, అంటే అక్కడ దేవుడు లేడు, ఇంకా దేవుడు లేడు, దేవుడు అనేవాడే లేడు అన్నాడు. ఇప్పుడు ఎలా చెప్పాలి ఆయనకి? ఎలా చెప్పాలి? ఆలోచిస్తున్న సమయంలో ఒక చిన్న పిల్లవాడు చెప్పాడు, సార్ ప్రొఫెసర్ ఆగండి అన్నాడు. ఆగాడు. చెప్పు నా కుమారుడు అన్నప్పుడు ప్రొఫెసర్తో కుమారుడు చెప్పాడు, అయ్యా, నీకు మెదడు లేని మనిషివి నువ్వు అన్నాడు. నువ్వు ఎవరివి? హే, మెదడు ఉంది నాకు అన్నాడు. ఏదో చూపించు. ఇప్పుడు ఏం చేయాలి? మెదడు తీయాలంటే ఏం చేయాలి? బద్దలు కొట్టి తీయాలి. మరి నేను చూడలేదు కదా, నేను ముట్టుకోవాలి కదా నీ మెదడుని. సో అప్పుడు చెప్పలేదు, నేను బతుకున్నాను, ఇదిగో నా మెదడు ఉంది అన్నాడు. అప్పుడు ఏం చెప్పింది ఏంటంటే, అలాగే నువ్వు మాకు చూపించలేదు, నువ్వేం చేయలేదు, మాకు చూపించలా, కాబట్టి ఉందని నమ్ముతున్నావు. అలాగే దేవుడు ఉన్నాడని మేము నమ్ముతున్నాం. అందుకే బైబిల్ ఏం చెప్పిందంటే, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారే ధన్యులు. ఈ విశ్వాసము మనల్ని ఏం చేయదంట? సిగ్గుపరచదు. కాబట్టి వాగ్దాన విషయంలో, నిరీక్షణ విషయంలో దేవుడు ఎవరంట? నమ్మదగిన వాడు. మూడవది. నాలుగవదిగా చూద్దాం రండి. తెస్సలోనికే పత్రిక, అపోస్తలుడైన పౌలు తెస్సలోనికు రాసిన 2వ పత్రిక చూడండి. ఇక్కడ 3వ అధ్యాయము 3వ వచనం చూడండి. అయితే ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. దేనిలో నమ్మదగిన వాడు అంటే ఆయన దుష్టత్వం నుంచి కాపాడడంలో నమ్మదగినవాడు, దుష్టు నుంచి కాపాడడంలో నమ్మదగినవాడు. ఎప్పుడు ప్రార్థన చేశాడు యేసయ్య? యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రార్థన చేశాడు, అయ్యా, ఈ దుష్టు నుంచి ఈ ప్రజలను ఏం చేయమన్నాడు? కాపాడమన్నాడు. భూమి మీద ఉన్నప్పుడే ప్రార్థన చేశాడు. ఆయన చేసిన ప్రార్థనే ఏంటంట? మనల్ని కాపాడుతూ వచ్చింది. మన వ్యక్తిగత జీవితంలో కావచ్చు, కుటుంబ జీవితంలో కావచ్చు, సంఘ జీవితంలో కావచ్చు. ఈ విధంగా మనం ఇక్కడ కూడుకొని ఉన్నాం. దాదాపుగా 3 నెలల తర్వాత కూడుకొని ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, అయ్యా, నాకు అప్పగించిన దానిని ఎవరు నేను పోగొట్టుకోలేదు అన్నారు. కాబట్టి యేసయ్య మనందరిని ఏం చేశాడు? కాపాడి ఇక్కడికి తీసుకుని వచ్చాడు. దుష్టు నుంచి ఏం చేశాడంటే మనల్ని కాపాడాడు. కాబట్టి మొదటిదిగా ఆయన నమ్మదగిన వాడుగా ఉండడానికి కారణం ఏంటి? మొదటిది ఏంటి? ఆయన కుమారునితో సహవాసాన్ని దేవుడు మనల్ని పిలిచాడు. రెండవది ఏంటి? పాపాలు క్షమించుట్లో దేవుడు నమ్మదగిన వాడు. మూడవది ఏంటి? నిరీక్షణ విషయంలో నమ్మదగిన వాడు.
నాలుగోది ఏంటి? దుష్టు నుంచి కాపాడడంలో కూడా నమ్మదగినవాడు. అందుకే అన్నాడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. చూసిరా? కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకంలో చూస్తే గొప్ప ధనవంతులైన వారు తన యాత్ర ముగించుకొని వెళ్ళిపోయారు. ఈ 3 నెలల్లో చూస్తే అమెరికాలో కావచ్చు, బ్రెజిల్లో, ఫ్రాన్స్, ఇంకా అనేక మంది దేశాలు, మన భారతదేశంలో కూడా అనేక మంది గొప్ప డబ్బున్నవారు కూడా ఏమీ చేతులు ఎత్తేసారు. కానీ ఏది లేని మనలను యేసు ప్రభు వారు మనల్ని ఏం చేశాడు? కాపాడాడు. అందుకొరకే మనం ఏం కలిగి ఉండాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. కాబట్టి అందుకే ఇక్కడ పౌలు తెస్సలోనిక పత్రిక రాస్తున్నాడు, ఓ తెస్సలోనికలోని సంగమా, దేవుడు నమ్మదగినవాడు. ఎందుకు నమ్మదగినవాడంట? దుష్టత్వము నుంచి ముందేం చేస్తాడు? మిమ్మును స్థిరపరిచి దుష్టత్వం నుంచి మిమ్మల్ని ఏం చేస్తాడంట? కాపాడేశాడు అన్నాడా? కాపాడుతాడు. ఎప్పుడు? మన యాత్ర ముగించేంత వరకు కూడా. ఇది కంటిన్యూషన్గా వెళ్ళే ప్రాసెస్. ఇది ఒకసారి ఆగిపోయేది కాదు. కాబట్టి ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఇప్పుడు ఉదాహరణకు ఒక పక్షి ఉందనుకుందాం, లేదా ఒక కోడి తన పిల్లలను చూస్తే, ఇప్పుడు కోడి ఒకవేళ ఆ పిల్లల్ని ఎక్కడో పెట్టి నిద్రపోయిందనుకో, పిల్లలు బతుకుతాయా? బ్రతకో. కోడి తన పిల్లలను కాపాడుకోవడానికి భయంకరమైనటువంటి సర్పాలతో కూడా యుద్ధం చేస్తుంది. భయంకరమైనటువంటి ఒకసారి నేను చూసా, ఆకాశం నుంచి గ్రద్ద కోడి పిల్ల ఎత్తుకెళ్ళిపోతూ ఉంటే ఈ కోడి దాంతో సరి సమానంగా ఎగిరేసింది, చాలా హైట్ ఎగిరేసేసింది. అప్పుడు ఆ కోడి పిల్ల కింద పడిపోతే అప్పుడు పోయింది. చూసారా? నేను వంకవారుగుడిలో ఉన్నప్పుడు నేను చూసా, ఎక్కడో చెలకల్లో అంత కనీసము 50 అడుగుల పైన ఉంటుంది, అక్కడ నుంచి ఎగురొచ్చి మా ఇంటి దగ్గర వాలింది కోడి. చూసారా? కాబట్టి తన పిల్లలను కాపాడుకోవడానికి ఎంతగైనా చేస్తా. అలాగే దేవుడు కూడా దుష్టు నుంచి మనల్ని కాపాడడానికి ఏం చేస్తాడంట? ఎంతవరకైనా. అందుకే సిలువలో ప్రాణం పెట్టే వరకు కూడా ఆయన వెనుకాళ్ళ, తన ప్రాణాన్ని రక్తాన్ని ధారపోయడానికి కూడా ఏం చేయలేదంట? వెనుకాళ్ళ. కాబట్టి ఆదికాండం 22వ అధ్యాయంలో నాకు ఒక మాట ఎంతో సంతోషం తీసుకొని వచ్చింది. దేవుడు చెప్పాడు అబ్రహాంతో, నీకు ఒక్కడైన నీ కుమారుని వెనుతీయలేదు అన్నాడు. కానీ దేవుడు దాన్ని అంగీకరించేలా ఇచ్చేసాడు. కానీ తన కుమారుని యేసుక్రీస్తు ప్రభువారిని వెనకదీయడానికి దేవునికి ఏం లేదంట? ఇష్టంలా. అక్కడ ఇస్సాకు చచ్చిపోవడానికి ఇష్టపడలేదు, కానీ ఇక్కడ యేసు ప్రభువారు చనిపోవడానికి ఏం చేశాడు? దేవుడు ఇష్టపడ్డాడు. అందుకనే ఇస్సాకును విడిపించడానికి ఇష్టపడ్డ దేవుడు యేసు ప్రభువుని శిలువ మీద నుంచి దింపడానికి ఇష్టపడలా. కానీ ఇస్సాకు చనిపోవడం ద్వారా ఎవరికి ఆశీర్వాదం కాదు. ఇస్సాకు చనిపోయినంత మాత్రాన అబ్రాహాముకే ఆశీర్వాదం కాదు, కానీ తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు చనిపోవడం ద్వారా, శిలువ మీద మరణం పొందడం ద్వారా సమస్త మానవాళ్ళందరికీ కూడా ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహించాడు. అందుకే మొదటిదిగా దేవుడు నమ్మదగిన వాడు. దానికి కారణం ఏంటంటే, ఆయన నమ్మదగిన వాడి కారణం ఏంటంటే తన కుమారుని సహవాసానికి దేవుడు పిలిచాడు. రెండవదిగా మన పాపాలు క్షమించడానికి ఆయన నమ్మదగినటువంటి వాడు. మూడవదిగా నిరీక్షణలో ఆయన నమ్మదగినటువంటి వాడు. నాలుగవదిగా దుష్టత్వం నుంచి కాపాడడానికి ఆయన నమ్మదగిన వాడు. ఐదవదిగా చివరిదిగా చూడండి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము క్షమించండి, హెబ్రీ చదివేశాం కదా. తెస్సలోనిక పత్రిక చూడండి, మొదటి కొరింథీ పత్రికలో పౌలు అంటాడు, 10వ అధ్యాయము చూడండి, 13వ వచనం, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయుడు. అంతేకాదు, సహింపగలుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గము కలుగజేయను. ఐదవది చివరి దేంట్లో నమ్మదగిన వాడంటే ఆయన ఏం చెప్పాడు అక్కడ దేవుని వాక్యం? దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని
శోధింపనీయడు. శోధనలో కూడా దేవుడు ఎవరంట? నమ్మదగినవాడు. కొంతమంది క్రైస్తవులు చెప్తా ఉంటారు, దేవుడు మమ్మల్ని శోధిస్తున్నాడండి అంటారు. దేవుడు ఎప్పుడు ఎవరిని కూడా శోధించడు. దేవుడు ఏం చేస్తాడంట? పరిశోధిస్తాడు. శోధన వేరు, పరిశోధన వేరు. శోధన ఎందుకు వస్తుంది? యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో యాకోబు భక్తుడు అంటాడు, దురాశ గర్భం ధరించి పాపము కనగా పాపం పరిపక్వమై ఏం కంటుందా? మరణమును కంటదంట. తన స్వకీయ దురాశల చేత ఏడవబడి మరలు కొల్పబడే మనుషుడు ఏం చేస్తున్నాడు? శోధింపబడుచున్నాడు. శోధన దేవుడి నుంచి వచ్చేది కాదు, స్వకీయ దురాశల చేత ఏడవబడి మరలు కొల్పబడే శోధింపబడుచున్నాడు. కాబట్టి ఈ శోధనలో దేవుడు నమ్మదగిన వాడంట. సహింపగలిగినంత ఎక్కువగా ఏం చేయడంట? శోధింపబడడానికి అవకాశం ఇవ్వడంట. నువ్వెంత బరువు మోస్తావో అంతే దేవుడు ఇస్తాడు. నీ బరువు కంటే మించిపోయి దేవుడు ఏం చేయడు? పెట్టడు. శోధన అవసరం. ఎందుకు అవసరం? దేవుడి దగ్గరకు రావటానికి. కాబట్టి ఆ శోధనలో కూడా దేవుడు ఎవరంట? నమ్మదగినవాడు. ఆ శోధనలో కూడా మళ్ళీ విడిచిపెట్టే దేవుడు కాదు. అందుకని ఇక్కడ పౌలు తిమోతి చెప్తున్నాడు, ఓ తిమోతి, దేవుడు నమ్మదగిన వాడయ్యా. మనం ఎవరమే? నమ్మదగనివాడు. దేవుడు నమ్మదగిన వాడని చెప్పడానికి 5 అంతలటువంటి సాక్ష్యం ఉంది. మొదటిదేంటి? మనలాంటి వారిని యేసు ప్రభువుతో సహవాసానికి దేవుడు పిలిచాడు. రెండవది, మనలాంటి వారి పాపాలను దేవుడు క్షమించాడు. మూడవదిగా, మనలాంటి వారికి ఏం చేశాడంట? నిరీక్షణ విషయంలో దేవుడు నమ్మదగినవాడు. నాలుగవదిగా, మనలాంటి వారిని దుష్టుల నుంచి దేవుడు ఏం చేశాడు? కాపాడాడు. ఐదవదిగా, మనలాంటి వారిని శోధనలో నుంచి దేవుడు ఏం చేశాడు? తప్పించాడు. కాబట్టి ఆయన యొక్క బలాన్ని, మన బలహీనతను, ఆయన పరిశుద్ధత, మన అపరిశుద్ధత, ఆయన బలము, మన యొక్క చేతకానితనం ఎప్పుడైతే మనం చూసుకుంటామో అదే వచ్చేదే ఆరాధన. అందుకని దావీదు తన హృదయంలో వచ్చినటువంటి అంటాడు, అయ్యా నువ్వు బలిని కోరువాడు కావు. ఏంటి? దహన బలి నీకు ఇష్టమైంది కాదు, విరిగిన మనసే నీకు ఇష్టమైన బలి. కాబట్టి ఆ విరిగిన మనసే అదే ఏంటి? ఇరిగిపోవడం. అయ్యా నాలాంటి వాడిని మీ కుమారునితో సహవాసం పిలిచావా? నాలాంటి వాడి పాపాలు క్షమించావు. నాలాంటి వాడికి నిరీక్షణకు ఆధారమయ్యావు నీవు. నాలాంటి వాడిని దుష్టు నుంచి మీరు కాపాడారు. నాలాంటి వాడికి శోధనలో నుంచి నాకు ఏం కలిగజేశావు? విముక్తిని కలిగజేసావయ్యా. దేవా మీకు వందనాలు అని చెప్పడమే ఆరాధన. అటువంటి తలంపులతో దేవుని ఆరాధించినట్లుగా ప్రభు మనకు సహాయము చేయునుగాక. లేచి ఒక పాట పాడదాం. దయచేసి మీరందరూ మాస్కులు కట్టుకోవాలి. మాస్కులు కట్టుకోవద్దు, కొంత ఎవరు ఉండొద్దు.